ఒంగోలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయక విగ్రహానికి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తన కుటుంబ సభ్యులతో కలిసి అభిషేకం చేశారు. తన సతీమణి నాగసత్యలత, కుమార్తెలు అనీసాలక్ష్మి, తనూజాలక్ష్మితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. గత 5 రోజులుగా పూజలు అందుకుంటున్న మట్టి వినాయకుడిని పార్టీ కార్యాలయ ఆవరణలోనే నిమజ్జనం చేశారు. వినాయక విగ్రహం పై ఎత్తులో ఒక పెద్ద జల్లెడ ఏర్పాటు చేసి ప్రత్యేక పైపు లైన్ ద్వారా నీటిని వదిలి నిమజ్జనం చేశారు. నిమజ్జన ఘట్టాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, సీనియర్ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, కొటారి నాగేశ్వరరావు, పాలూరి వెంకటేశ్వరరెడ్డి, మండవ మురళీకృష్ణ, మహిళా నాయకురాళ్లు టి అనంతమ్మ, ఆళ్ల వెంకటరత్నం, కె కుసుమకుమారి, రావుల పద్మజ, నాళం నరసమ్మ, నిడమానూరి పావని, పెద్దిశెట్టి వరలక్ష్మి, ఈవీఎస్ లక్ష్మి, పసుపులేటి సునీత, ఉప్పలపాటి నాగేంద్రమ్మ, అజీమున్నీసా, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న వారికి దామచర్ల నాగసత్యలత, అనీషాలక్ష్మి, తనూజాలక్ష్మిలు తులసి మొక్కలు అందజేశారు. శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్ణేన సిద్ధించ బలిదాసః ప్రాతర్భుతోస్మిరాశ్చేష్మి ద్వేద్యరజ్ఞాత్రమ్మధా పూర్ణందహారి పథంగసాని దేవా బ్రహ్మ సుతయే మందహాసనం కొండగా రూపమున నా విఘ్నములు తొలగించుకొనుటకు మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య సమర్పయామి. వచ్చి మా చేత పూజలు తెచ్చుకోండి అని చెప్పి మా అనుగ్రహించి అక్షరం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ గణపతి బప్పా గణపతి బప్పా గణేష్ మహారాజ్ కి జై. అంటే కివాకు ఆవే దేవుని దగ్గర పైకి పెట్టు ఆడే బాట ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా
దామచర్ల జనార్దన్ గారి సూచనల మేరకు మట్టి వినాయకుడిని పూజా కార్యక్రమంగా చేస్తూ గత 5 రోజుల నుంచి ఈరోజు నిమజ్జన కార్యక్రమం పెట్టుకున్నాము. ఈరోజు దామచర్ల జనార్దన్ గారు, నాగసత్యలత గారు, అనీషా లక్ష్మి, తనుజ లక్ష్మి గారి చేతుల మీద మా మట్టి వినాయకుడికి అభిషేకం చేసి నిమజ్జన కార్యక్రమం ప్రారంభించాము. ఈ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ నాయకులు అందరూ కూడా పాల్గొని అందరూ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ వినాయక నిమజ్జనం కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ రాబోయే సంవత్సరంలో ఇంకా కూడా వినాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ కార్యకర్తలందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.